నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్ పై విషాన్ని వెదజల్లడం పాకిస్తాన్కు మొదటి నుంచి ఉన్న అలవాటే. అదేమీ నిన్న మొన్నటిది కాదు. భారత్లో రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా పాక్ పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇటీవలే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ గట్టి బుద్ధి చెప్పింది. ఇదిలా ఉంచితే ఇండియాను అత్యంత ప్రమాదకారి దేశంగా భావిస్తోందట పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే తన అణ్వాయుధాలకు పదును పెడుతోందట. భారత్తోనే భవిష్యత్తులోనూ ముప్పు ఉంటుందని భావిస్తోంది పాకిస్తాన్. భారత్ శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని పాక్ తన సైనిక ఆధునీకరణతో పాటు అణ్వాస్త్రాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిందని అమెరికాకు చెందిన ఓ నివేదిక తెలిపింది. అలాగే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి పెరుగుతున్న దాడుల నేపథ్యంలో అణ్వాయుధాల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు ఆయుధాల సమీకరణ చేస్తోంది. ఇప్పటి వరకు ఆయుధాల అభివృద్ధికి కావలసిన వస్తువులను, సాంకేతికతను చైనా నుంచి పాక్ పొందుతున్నట్లు నివేదిక తెలిపింది. వీటిలో కొన్ని హాంకాంగ్, టర్కీ, యుఏఈ దేశాల ద్వారా మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే పాక్ లో పనిచేస్తున్న చైనా జాతీయులపై ఇటీవల దాడులు జరిగిన నేపథ్యంలో ఆ దేశాల సంబంధాలపై ఎఫెక్ట్ పడిందని అంచనా. పాక్ భారత్ ను ప్రధాన శత్రు దేశంగా భావిస్తున్నప్పటికీ ఇండియా మాత్రం డ్రాగన్ కంట్రీ చైనాను ప్రధాన శత్రువుగా భావిస్తోంది. ఇటీవలే పాక్ భారత్ మధ్య సీమాంతర దాడులు జరిగినప్పటికీ పాక్ ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవచ్చని భావిస్తోంది భారత్. ఈ నేపథ్యంలోనే చైనానే మొదటి శత్రువుగా చూస్తోంది. అంతేకాదు, చైనాను ఎదుర్కొనేందుకు తన రక్షణ రంగం బలోపేతంపై ఫోకస్ పెట్టింది ఇండియా. ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన భారత్ రక్షణ రంగాన్ని మరింత స్ట్రాంగ్ చేసే పనిలో పడింది. మిలిటరీని ఆధునీకరిస్తుండటంతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే ఆయుధాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అణుశక్తి సామర్థ్యాన్ని సంతరించుకున్న అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని తెలుస్తోంది. అంతేకాదు, అణు త్రిశక్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ అణుశక్తి ఆధారిత 2వ జలంతర్గామికి సన్నాహాలు చేస్తుందని నివేదిక వెల్లడించింది. దీంతో పాటు దేశ భద్రతకు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే ప్రాధాన్యతను ఈ నివేదిక క్లియర్ గా చెప్పింది. అంతర్జాతీయ వేదికపై తన నాయకత్వాన్ని ప్రదర్శించడం, చైనాకు ధీటుగా నిలబడటంపై భారత్ దృష్టి సారించిందని తెలిపింది. అంతేకాదు, చైనా పలుకుబడిని దెబ్బకొట్టి హిందూ మహాసముద్రం ప్రాంతంలో ద్వైపాక్షిక ఒప్పందాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది. మరోవైపు భారత్ శత్రు దేశంగా భావిస్తున్న చైనా కూడా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. తైవాన్ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తూర్పు ఆసియాలో బలమైన దేశంగా ఉండాలని భావిస్తోన్న చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓవైపు సైనిక శక్తిని పెంచుకుంటూనే మరోవైపు దౌత్య, భద్రత మరియు వాణిజ్య పరంగా అగ్రరాజ్యం అమెరికాను సవాల్ చేస్తోంది. ఇక చైనా ఈ ఏడాది మిలిటరీ బడ్జెట్ ను 5.2% నుంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆపరేషనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ 600కు పైగా చైనా వద్ద ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 1000 దాటే అవకాశం ఉంది.